164 మంది ఎమ్మెల్యేలం ఉన్నామని చెప్పుకునే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతోంది. ఆ పార్టీ నేతలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోతోంది. వారం రోజులుగా మండలిలో తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు వాయిదా తీర్మానం ఇస్తుంటే దానిపై చర్చించలేక నీళ్లు నములుతోంది. ఇంతకీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం అంతగా భయపడటానికి కారణమేంటి? తిరుమల లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇంకా కాకరేపుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడి తిరుమల దేవదేవుడి మహాప్రసాదానికి కళంకం అంటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఇలాంటి ఈ జంట నేతలను ఇప్పుడు ప్రపంచమే చీకొడుతోంది. ఇద్దరూ హిందూ భక్తులకు క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంటే దాన్నుంచి తప్పించుకునేందుకు ఆ ఇద్దరు నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్, చివరికి బాత్రూంలో వాడే యాసిడ్స్ను కూడా కలిపారంటూ నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలుగా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీవ్రమైన ఇరకాటంలో పడ్డారు. ఇంటా బయట వారికి చేదు అనుభవమే ఎదురవుతూ ఉండడంతో ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఈ అంశంపై చర్చకు రావాలంటూ గడిచిన వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉంది. చర్చకు అవకాశం కల్పిస్తే తమ దగ్గరున్న ఆధారాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను కడిగి పారేయాలని, ప్రపంచవ్యాప్తంగా హిందువుల మదిలో ఉన్న ప్రశ్నలన్నింటినీ వేసి సమాధానం రాబట్టాలని ఎదురుచూస్తోంది. అయితే ఈ వారం రోజులుగా మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను చూసి మండలి నుంచి పారిపోయింది. ఇటీవల వైఎస్ జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ప్రభుత్వంలో తిరుమల కొండ మీద జరిగిన అపచారాలను ఆధారాలతో సహా వివరించారు. కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తనకేమీ తెలియదు అన్నట్లుగా నటిస్తున్నారు. నిజానికి ఇందాపూర్ డైరీ రూపంలో మొత్తం చంద్రబాబు కుట్ర అంతా బయటపడింది. ఆ డైరీని తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్కు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా వెబ్సైట్లో చూపించారు. కల్తీ నెయ్యి వెనుక ఉన్న భాగోతాలన్నీ బట్టబయలవుతున్న నేపథ్యంలో అదే ఇందాపూర్ డైరీని ఫిబ్రవరి 15న కో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా మార్చేశారు. దాంతోనే చంద్రబాబు కుట్రంతా ప్రపంచానికి తెలిసిపోయింది. అంతేకాదు, అంతకు ఒక్కరోజు ముందు హెరిటేజ్ ఫుడ్స్ నేషనల్ సేల్స్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ మార్కానంద శాస్త్రితో రాజీనామా చేయించారు. కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి రావడం వల్లనే మార్కానంద శాస్త్రిని అప్పటికప్పుడు రాజీనామా చేయించారా అంటూ వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నకు ఇప్పటి వరకు చంద్రబాబు సమాధానం చెప్పకపోవడం గమనార్హం. చంద్రబాబు 2015లో అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ డైరీ నుంచి కిలో నెయ్యి 278 రూపాయలకే సరఫరా చేసింది. 2016 మార్చి 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ నెయ్యి ఫెయిల్ అయ్యి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్లీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్ డైరీకి మళ్లీ అర్హత కల్పించారు. దాంతో ఇందాపూర్ డైరీ మళ్లీ టీటీడీ బిడ్డింగ్లో పాల్గొందని వైఎస్ జగన్ ఆధారాలతో సహా చూపించారు. దీనికి అవునని కానీ కాదని కానీ చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఇక బోలేబాబా డైరీ వెనుక కూడా చంద్రబాబు ఉన్నారన్న విషయం వెలుగు చూసింది. బోలేబాబా డైరీ, శ్రీ వైష్ణవి డైరీ ఓనర్లకు హెరిటేజ్లో భాగస్వామ్యం కూడా ఉంది. పేరుకు వేరే వారు నిర్వహిస్తున్న ఆ డైరీలో హెరిటేజ్కు అనుబంధమేనన్న వాస్తవాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధారాలతో చూపించింది. కానీ దానిపై చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. అంటే తాను కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీలకు పితామహుణ్ణనే విషయం బయటి ప్రపంచానికి తెలిసిపోయిందనే ఆందోళనలో ఆయన ఉన్నట్లు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి కల్తీ నెయ్యి ఆరోపణలన్నీ చంద్రబాబు కూటమి ప్రభుత్వంలోనే వచ్చాయి. ఆ కల్తీ నెయ్యికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్న నిజం అందరికీ తెలిసిపోయింది. అయినా సరే చంద్రబాబు ఎందుకని పదే పదే ప్రత్యర్థి పార్టీపై ఆరోపణలు చేస్తున్నారనే ప్రశ్నకు ఆయన ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఏపీలో మార్చి 16, 2024న ఎన్నికల కోడ్ వచ్చింది. మే 13, 2024న పోలింగ్ జరిగింది. మే 15, 2024లో టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓపెన్ అయ్యాయి. అంటే ఎన్నికల 2 రోజుల తర్వాత టెండర్లు ఓపెన్ అయ్యాయి. జూన్ 4, 2024న ఎన్నికల ఫలితాలొచ్చాయి. జూన్ 12, 2024న ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు ఏఆర్ డైరీ సరఫరా చేసిన 4 ట్యాంకర్లు పాస్ అయ్యాయి.
జూలై 6, 2024న మరో 4 ట్యాంకర్లు టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి. జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. ఈ 4 ట్యాంకర్లను వెనక్కి పంపించారు. జూలై 27న రిజెక్ట్ అయిన 4 ట్యాంకర్లు శ్రీకాళహస్తి వద్ద రహస్యంగా ఉంచారు. ఆగస్ట్, సెప్టెంబర్ 2024లో అవే ట్యాంకర్లు మళ్లీ టీటీడీకి వచ్చాయి. దీనికి టీటీడీ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు? కారణం ఏంటి? దీనికి ఇప్పటికీ చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదు అన్నవి ప్రశ్నలుగానే మిగిలాయి. సెప్టెంబర్ 18, 2024న నెయ్యిలో జంతు కొవ్వు అంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. అసలు టెండర్లు ఎప్పుడు ఖరారయ్యాయి? నెయ్యి ఎప్పుడు సరఫరా చేశారు? శాంపిల్స్ ఎప్పుడు రిజెక్ట్ అయ్యాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగొచ్చాయి? వచ్చిన ట్యాంకర్ల నెయ్యిని ఎప్పుడు వాడారు? ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఈ మొత్తం ఎపిసోడ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఈ వ్యవహారం అంతా పూసగుచ్చినట్లుగా సిబిఐ తన ఛార్జ్షీట్లో రాసినా చంద్రబాబు ఎందుకు బుకాయిస్తున్నారు? అంతేకాదు, శ్రీ వైష్ణవి డైరీ కూడా హెరిటేజ్కు అనుబంధమనే వాస్తవం వెలుగులోకొచ్చింది. చంద్రబాబుకు అనుంగు శిష్యుడైన పొన్నూరు ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డైరీకి శ్రీ వైష్ణవి డైరీకి ఉన్న సంబంధం కూడా తాజాగా వెలుగులోకొచ్చింది. ఈ విషయం బయటపడగానే శ్రీ వైష్ణవి డైరీ గేట్ల మీద ఉన్న సంగం డైరీ లోగోను కూడా ఎందుకు చెరిపివేశారనే ప్రశ్నకు కూటమి సమాధానం చెప్పడం లేదు. ఇంతేకాదు, అనేక అంశాలకు సంబంధించి గడిచిన వారం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో వాయిదా తీర్మానాలిస్తోంది. లడ్డూలో కల్తీ ఆరోపణల దగ్గర నుంచి చంద్రబాబు హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న మిగతా డైరీల భాగోతాలపై ఎందుకు చర్చకు రావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. మరి వీటన్నింటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి, రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తుందనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.